నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా 7గురు దుర్మరణం చెందారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ వేగంగా కూడా కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఢీకొట్టిన తర్వాత కారును టిప్పర్ కొద్ది దూరం వరకు కూడా లాక్కెళ్లింది. టిప్పర్ కిందకు కారు వెళ్లిపోవడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. ఇక కారు నెల్లూరు నుంచి కడపకు వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. సో విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం కదా, యూటీవీ స్క్రీన్ మీద డిస్టర్బింగ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఒక ఫ్యామిలీ ఒక చిన్నారి కూడా ఉన్నారు ఆ కారులో. మొత్తం 7గురు దుర్మరణం చెందారు. అయితే రాంగ్ రూట్లో వచ్చినటువంటి టిప్పర్ లారీ ఇటు ఫ్యామిలీతో సహా వెళ్తున్నటువంటి ఒక కారుని ఢీకొట్టడం అయితే జరిగింది. అయితే ఢీకొట్టిన తరువాత ఆ టిప్పర్ లారీ ఎంత స్పీడ్లో ఉందంటే కొద్ది దూరం అంటే 100 మీటర్ల మేర కూడా ఆ కారుని ఈడ్చుకుపోయింది. రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ లారీ అంత స్పీడ్లో వస్తూ ఈ విధంగా ఢీకొన్న అనంతరం కూడా 100 మీటర్ల వరకు ఆ కారును తీసుకొని వెళ్ళింది. చూస్తూ ఉన్నాం కదా, ఆ టిప్పర్ లారీ కింద ఆ కారు ఒక పక్కకు తిరిగిపోయి మొత్తం కూడా ఆ కారు దాని కిందకి దూరిపోయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దీనివల్ల దాంట్లో ఉన్నటువంటి బాడీస్ కూడా దాంట్లో ఉన్నటువంటి వారు టిప్పర్ లారీ కిందే పడి ఆ టిప్పర్ లారీ కిందే ఆ మృతదేహాలు నుజ్జు అయిపోయాయి, గుర్తుపట్టలేని స్థితిలో అయిపోయాయనే చెప్పాలి. ఇక ప్రజెంట్ అయితే పోస్ట్ మార్టానికి పంపించారు. ఈ న్యూస్ చెప్పడానికి ఒకలా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ తప్పేమీ లేదు, ఆ కారులో వస్తున్న వాళ్ళ తప్పేం లేదు. రాంగ్ రూట్లో వచ్చినటువంటి టిప్పర్ లారీ ఈ విధంగా కూడా కారును ఢీకొట్టడం జరిగింది. మనం నెంబర్ ప్లేట్ కూడా చూస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ అయితే ఈ డిస్టర్బింగ్ విజువల్స్ మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సంగం మండలం పెద్దమర వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ కారులో అదే సమయంలో చిన్నారితో కలిపి ఇంకా 7గురు ఉన్నారు. అందరూ కూడా దుర్మరణం చెందారు. అక్కడే వారందరూ కూడా స్పాట్లో చనిపోయారు. ఇక రాంగ్ రూట్లో వచ్చినటువంటి టిప్పరు వేగంగా కూడా కారుని ఢీకొట్టింది. కారును ఢీకొట్టిన తర్వాత అది ఉన్న వేగానికి కొంత దూరం ఆ కారుని అలా లాక్కొని వెళ్ళింది. ఆ తర్వాత ఆ టిప్పర్ కింద ఆ కారు దూరిపోయింది. ఇక దీనివల్ల కూడా మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. కారు నెల్లూరు నుంచి కడపకు వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాల్ని పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు.